ఏదో సినిమాలో రావు గోపాలరావు గారు అన్నట్టు మనిషి అన్నాక కళాపోషణ ఉండాలా, లేకపోతే మనిషికి గుడ్డుకి తేడా ఏమి ఉంటుంది అన్న దానికి అనుకూలంగా వైరాపట్నంలోని ఒక గృహస్థు తన బావిని సర్వాంగ సుందరంగా నిర్మించారు. మామూలుగా బావులు ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయని చెప్పేసి వాటిని పూడ్చివేసి బోరింగ్లు వేసుకుంటున్న సందర్భంలో వీరు తన బావికి అద్భుతమైన ఒక అందమైన రూపాన్ని కల్పించి దాన్ని అలానే ఉంచారు. అంతేకాకుండా ఈ బావిలోనికి కప్పు మీద ఉండే వర్షపు నీటి స్వచ్ఛమైన నీటిని ఆ బావిలోకి ఏర్పడే విధంగా 2 వాల్వ్స్ ఏర్పాటు చేశారు. దీనివల్ల భూగర్భ జలాలు ఇంకిపోకుండా ఉండేందుకు సరైన ఏర్పాటు చేసినట్లయింది. లేకున్నట్టయితే ఈ రూఫ్ మీద ఉన్నటువంటి వాటరు మురిక్కాలలో కలిసి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ ఏర్పాటు వల్ల అలాంటి స్వచ్ఛమైన నీరు బావిలోకి వెళ్ళి భూగర్భంలోకి వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఈ చక్కనైన రూపాన్ని చూసిన తర్వాత ప్రజలందరూ ఎంతగానో మెచ్చుకుంటున్నారు. ఈ భవనాన్ని పర్సా మల్లయ్య వెంకట నరసింహ గారి కుమారుడు పర్సా వెంకటకృష్ణ నిర్మించారు. దీనికి సాంకేతిక సహకారాన్ని ప్రముఖ వాస్తుశిల్పి మరియు ఇంజనీర్ శ్రీ ఇటికేల భాస్కర్ గారు అందించారు.